వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు మా ఛానల్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్. సో రైనోస్ పాపులేషన్ మనకి తెలిసినంత వరకు ఏంటంటే రైనోస్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. అవి అంతరించిపోయే ప్లేస్లో ఉన్నాయి. అంటే చాలా లీస్ట్ కన్సర్న్, చాలా తక్కువ ఉన్నాయి. వాటి నెంబర్ అనేది అవి అంతరించిపోయేలాగా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని దేశాల్లో మలేషియా, సింగపూర్ ప్లేసెస్లో వన్ హార్న్డ్ రైనోస్ అంటాం. అంటే ఒంటి కొమ్ముతో ఉండేటువంటి రైనోస్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అంతరించిపోయాయి అనమాట. రీసెంట్ టైమ్స్లో వాటి సంఖ్య కూడా చాలా తగ్గిపోతుంది. ఏదో కొన్ని చోట్ల మాత్రమే ఇవి ఉన్నాయి. మన దేశంలో కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇంతకు ముందుతో పోలిస్తే. ఇంతకుముందు 500, 600 ఉండేవి కాస్త ఇప్పుడు 50, 60కి వచ్చేసాయి అనమాట. అంత తగ్గిపోయింది వీటి పాపులేషన్. వీటి కొమ్ము కోసం వీటిని వేటాడే వాళ్ళు ఎక్కువ అవడం వల్ల వాటిని సంరక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద పెరిగిపోతూ వస్తుంది. సో ఎప్పుడైతే 4వసారి రైనో సెన్సెస్ అనేవి కండక్ట్ చేయడం జరిగిందనమాట రీసెంట్ జూన్ టైంలో. అండ్ ఇక్కడ ఏంటంటే గ్రేటర్ వన్ హార్న్డ్ రైనోస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంఖ్య అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. సో ప్రెసెంట్ అయితే దుడ్వా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో అక్కడ నియర్లీ 53 రైనోస్ ఉన్నట్టు, వన్ హార్న్డ్ ఒంటి కొమ్ము ఉన్నటువంటి రైనోసిరాస్ ఏవైతే ఉన్నాయో అవి 53 ఉన్నట్టుగా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ టోటల్ పాపులేషన్ 53 అని చెప్పాం కదా. అందులో 17 వచ్చేమో మొగవి, 25 ఫిమేల్వి అండ్ 11 చిన్న పిల్లలు అనమాట, 1 year కన్నా పెద్దవైనట్టుంది. సో అండ్ ఇక్కడ దీంతో పాటు ఏంటంటే ఒక 5 రైనోసిరాస్ వరకు లాస్ట్ సారితో పోలిస్తే ఈసారి 5 పెరిగాయి. అండ్ దాంతోపాటు దీనికోసం 20 టీమ్స్ అనేవి వర్క్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క క్యాలిక్యులేషన్ అనేది చేయడం కోసం అండ్ ఈ సర్వే నిర్వహించడం కోసం 20 క్యాంప్ ఎలిఫెంట్స్ అనేవి కూడా నియర్లీ 6 అవర్లీ షిఫ్ట్లు బేసుల మీదుగా వర్క్ చేసి వాటి క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరిగింది. ఇవి ఒక జూలో కానీ అట్లా ఉంటే లిమిటెడ్ ఏరియాలో ఉంటాయి కాబట్టి వాటి క్యాలిక్యులేట్ చేయడం ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎలా ఒక పెద్ద ఫారెస్ట్ ఏరియా రీజన్ లాగా రైనోసిరాస్ని వాటి ఒక హ్యాబిటాట్స్లో పెట్టి అక్కడే అవి బతుకుతున్నప్పుడు వాటి ప్లేస్లోకి మనం చాలా లార్జ్ ఏరియా, నియర్లీ చాలా లార్జ్ ఏరియాస్లోనే వాటి హ్యాబిటాట్స్లోకి వెళ్ళి వాటిని ట్రాక్ చేసి ఎన్ని ఉన్నాయో పాపులేషన్ కౌంట్ చేయాలి. సో అందుకోసం చాలా వర్క్ అండ్ టైం అండ్ దాంతోపాటు టెక్నాలజీ కూడా అవసరమవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ రైనో రిహాబిలిటేషన్ వన్ ప్లేస్లో అంటే రైనోసిరాస్కి ఒక రిహాబిలిటేషన్ ప్లేస్ లాగా నథింగ్ బట్ ఒక పెద్ద లార్జ్ ఏరియాలో ఆ రైనోసిరాస్ అనేవి అక్కడ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అనమాట. వాటిని అక్కడ సంరక్షిస్తూ ఉంటారు. సో ఇక్కడ నియర్లీ ఫస్ట్ ప్లేస్లో అయితే 27 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో నథింగ్ బట్ మొక్కలు అడవి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ రైనో రిహాబిలిటేషన్ 1 అని పిలుస్తూ ఉంటారు. అక్కడ 6 రైనోస్ని గుర్తించారు. అండ్ రెండవ రిహాబిలిటేషన్ సెంటర్ ఏదైతే ఉందో అది 3.4 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ఏరియాలో 36 రైనోస్ అనేవి కనుగొన్నారు. అండ్ దాంతోపాటు ఫ్రీ రేంజింగ్ ఓపెన్ సఫారీ జోన్ ఏదైతే ఉందో అక్కడ ఒక 11 రైనోస్ అనేవి తిరగడము, వాటిని ట్రాక్ చేయడం జరిగిందనమాట. అండ్ నేషనల్ స్టేటస్ పరంగా అయితే ఇవి మన దేశంలో చాలా తక్కువ ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఉన్నది కూడా ఓన్లీ ఒక 3 ప్రాంతాల్లోనే ఇవి రైనోసిరాస్ అనేవి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఒక ప్లేసే ఉత్తరప్రదేశ్ అనమాట. అండ్ సెకండ్ అస్సాం, వెస్ట్ బెంగాల్. ఈ ప్రాంతాల్లో మాత్రమే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఈ 3 ప్రాంతాల్లో మాత్రమే కొంతవరకు రైనోసిరాస్ ఉన్నాయి. సో ఇక్కడ దుడ్వా రీజన్ ఏదైతే ఉందో ఆ దుడ్వా ప్రాంతంలో మనకి వన్ హార్న్డ్ రైనోస్ అనేవి 53 ఉన్నట్లుగా మనకి కౌంటింగ్ అనేది చేయడం జరిగింది. ఇవి ప్రతి ఇయర్ సెన్సెస్ అంటాం. మనకి జనాభా లెక్కలు ఎలా చేస్తూ ఉంటామో అలాగే రైనోసిరాస్కి, టైగర్స్కి, ఎలిఫెంట్స్కి వాటి పాపులేషన్ పెరిగిందా తగ్గిందా అనేది ఒక 2-3 సంవత్సరాలకు ఒకసారి కానీ 1 yearకి ఒకసారి కానీ వాటి పాపులేషన్ అనేది కౌంట్ చేస్తూ ఉంటారు అనమాట. వాటి పాపులేషన్ కాపాడడం కోసమే ఈ సెన్సెస్ అనేవి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ నాబార్డ్ వాళ్ళు రీసెంట్గా నథింగ్ బట్ నాబార్డ్ అంటే మనకు అర్థమైపోతుంటే ఇది రైతులకి రుణాలు ఇచ్చేటువంటి సంస్థ, చిన్న మొత్తంలో రుణాలు కల్పించేటువంటిది, అది కూడా రైతులకి. సో వాళ్ళు గ్రామోదయ్ రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ నాబార్డ్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది రూరల్ ప్రాంతంలో నథింగ్ బట్ గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడడం కోసం, అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, కొత్తగా వ్యాపారాలు పెట్టి నథింగ్ బట్ పంటలకి ఉపయోగపడే విధంగా చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటి పరంగా ఎంటర్ప్రెన్యూర్షిప్స్ కోసము కొత్తగా వచ్చేటువంటి వారికి అవకాశాలు కల్పించడం కోసమే ఇటువంటి గ్రామోదయం రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీన్ని నాబార్డ్ అని పిలుస్తూ ఉంటాం. వాళ్ళు వాళ్ళ యొక్క 45వ ఫౌండేషన్ డే రోజు సందర్భంగా గ్రామోదయ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే నియర్లీ 4000 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తారు. గుర్తించి రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో వాళ్ళ యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం, అది కూడా పల్లె ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల్లో ఎవరైతే వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే పర్సన్ ఉన్నారు, తను తేనెటీగల పెంపకం చేయాలనుకుంటున్నాడు. లేదా ఇంకొక పర్సన్ బి అనే పర్సన్ ఉన్నారు, తను తేనెటీగలు కాకుండా పుట్టగొడుగులు చేయాలనుకుంటున్నారు. ఇటువంటివి కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే ఉంటాయో అలా ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థుల్ని సేకరించి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కొంతవరకు రుణాలు అనేవి కల్పిస్తున్నారనమాట రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో. అండ్ దీనికోసం ఏంటంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి యొక్క సహాయం అనేది తీసుకుంటున్నారు అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి యువతని కనుగొనడం కోసం. అండ్ ఇందులో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వారి యొక్క సహాయం అనేది తీసుకొని రావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తితో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాలని కూడా నేర్పించడం కోసం ఈ యొక్క వర్క్ చేయడానికి నాబార్డ్ వాళ్ళు ఎవరి సహాయం తీసుకున్నారంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వారి యొక్క సహాయం అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఇది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువ పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేదా వాటిని ఇంకా కొత్త బిజినెస్ లాగా తీసుకెళ్ళగలిగే వాళ్ళు. ఓన్లీ పంటలు పండించేటువంటి రైతులే కాదు, వాటి మీద ఆధారపడినటువంటి వ్యాపారాలు చేసేటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రోత్సహించడం కోసమే ఈ ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇక్కడ దీనిలో ఏంటంటే డిజిటల్ ఫస్ట్ హైబ్రిడ్ డెలివరీ మోడల్ అనేది తీసుకొని రావడం జరిగింది. స్టేట్స్‌లో, యూనియన్ టెరిటరీస్‌లో అన్ని చోట్ల కూడా. అంటే మనం ఇక్కడ చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో బిజినెస్‌ని క్రియేట్ చేసి వాళ్ళని డిజిటల్ వరల్డ్‌లోకి తీసుకెళ్ళి అందరికీ ఆ ప్రొడక్ట్స్ వెళ్ళే విధంగా చేసి వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఏదైతే ఉందో, వాళ్ళకి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా బెటర్‌గా చేయడం కోసం. అండ్ ఇక్కడ తీసుకున్నటువంటి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహాయం ఏదైతే ఉందో వాళ్ళు అవసరమైనటువంటి అభ్యర్థులకి, బెనిఫిషియర్స్‌కి ఈ కేవైసీ ద్వారా వెరిఫికేషన్ చేయడం ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు, సహాయం అనేది కల్పించడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాలను కూడా నేర్పించడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే పార్టిసిపేట్ ప్రోగ్రెస్‌తో పాటు అండ్ దీనికోసం ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందనమాట ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులకి. అంటే వాళ్ళు ఓన్లీ రుణాలు ఇచ్చి వాళ్ళని పంపించి వేయడం కాదు, రుణాలు తీసుకున్న వాళ్ళకి నైపుణ్యాలు నేర్పించడం కూడా ఇంపార్టెంట్. సో నైపుణ్యాలు నేర్పించి వాళ్ళు ఎంతవరకు వర్క్ చేస్తున్నారు అనేది రాబోయే 3 సంవత్సరాల కాలంలో వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, వాళ్ళు వ్యాపారంలో ముందుకు వెళ్ళారా లేదా అనేది కూడా గమనించడం అనేది నాబార్డ్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి గ్రామోదయ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ అనేది చేయబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.